అందరికీ నమస్కారం. బాగున్నారు అందరూ? భోజనం చేసినారా? టిఫిన్ చేసినారమ్మా? అందరు కూర్చున్నారు, ఎవరు నిలబడలే. దయచేసి ఎవరు నిలబడద్దండి, ఎందుకంటే నిలబడిన మోకాల నొప్పులు పెరుగుతాయి, కూర్చున్నా కూడా మోకాల నొప్పులు పెరుగుతున్నాయి. అందుకని దయచేసి అందరూ కూర్చోండి. వేదికను అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమ రూపకర్త ప్రభాకర్ రెడ్డి అన్న గారికి సుమన్ టీవీ యాజమాన్యం తరఫున, అదేవిధంగా నన్ను ఇటువంటి చోట్లకు ఆహ్వానిస్తున్నటువంటి హంబన్న గారు సీనియర్ జర్నలిస్ట్ వారికి, మహిళా మాతృమూర్తులు తేజ గారికి, సుమతి గారికి, అదేవిధంగా ఇప్పుడు గాలి వస్తుందంటే ఆ పెద్ద పెద్ద టవర్ నుంచి గాలి వస్తుంది, అట్లా టవర్లు వేసేటువంటి టవర్ మ్యాన్ గిరిప్రసాద్ గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి వారికి, అదేవిధంగా స్థానికులు ఈ పంచాయతీకి సంబంధించి సోదరులు పోల రమేష్ గారికి, అదేవిధంగా మాజీ మండలాధ్యక్షులు వీరాంజనేయులు గారికి, అదేవిధంగా విరూపాక్షి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మా శ్రీలక్ష్మి స్టాఫ్కి, అందరికీ ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారాలు చెప్తున్నాను. అందరికీ నా పేరు కంటే ముందు 10 రూపాయల డాక్టర్ అని జనాలు నాకు ముద్దుగా బిరుదిచ్చేసినారు. వాస్తవంగా 10 రూపాయలు అంటే 10,000 బిల్లు వేస్తారన్న వాళ్ళు కూడా ఈరోజు నా టోకెన్ కోసం ఎదురు చూసినారంటే 10 రూపాయలు నేను ఎందుకు పెట్టానంటే 10 నెలలు నేను పడినటువంటి నరకం, 10 నెలలు నాకు యాక్సిడెంట్ అయిన మోకాలు 12 ముక్కలు అయితే 7 సంవత్సరాల కిందట గుత్తి రోడ్డు పంగల్ రోడ్లో కూర్చుంటే ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చిన పాపాన లేదు. సెల్ ఫోన్ తో వీడియోలు తీసుకుంటూ పోయినారు. ఆ రోజు నేను అనుకున్నాను, నేను నడిస్తే కాదు నా అట్లాంటి వాళ్ళని నడిపించాల నా జిల్లాలో అని చెప్పి ఫారిన్ పోకోకుండా కోట్ల రూపాయలు పక్కకు పెట్టేసి ఈ రోజు అనంతపురం జిల్లాలో నేను నడుస్తూ 10 మందిని నడిపిస్తున్నానంటే నాకు వెనకలు ఉన్నటువంటి ఇంధనం శక్తి ఎవరిని ఇచ్చానంటే మా పెద్దలు పూజ్యులు అయినటువంటి కీర్తిశేషులు కోనంకి వెంకటనాయుడు గారు. ఆయన సీనియర్ RSS స్వయం సేవక్. RSS అంటే ఏమీ లేదు, ఎదుటి వ్యక్తి కన్నీళ్లు తుడచడమే RSS యొక్క లక్షణం. దోచుకోవడంలో ఉండదు RSS అంటే, ఇచ్చే దాంట్లోనే ఉంటుంది ఆనందం. కింద అకౌంట్ దండికి మంది పెంచుకుంటారు, కానీ పైన అకౌంట్ పెంచుకునేవాడే మనిషి అవుతాడని చెప్పి నేర్పించినటువంటి మా తండ్రి గారి అడుగు జాడలో నడుస్తున్నాం తప్ప నాకేదో పేరు రావాలనే కాదు. డబ్బు ఉంటే పేరు వస్తుందని అనుకుంటున్నారు, కానీ యాక్సిడెంట్ అయి నడి రోడ్లో కూర్చున్నప్పుడు కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా నేను నడి రోడ్లో కూర్చున్న బికారిని, నడి రోడ్లో కూర్చున్న దరిద్రుని, నడి రోడ్లో కూర్చున్న కుబేరుని ఆ రోజు నాకు డబ్బుతో ఉపయోగపడలేదు. 4 నెలలు కోమా తర్వాత 10 నెలలు మంచం పైన ఉన్నాను. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చిన్న నడక గాని నడక రాకపోతే తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతామమ్మా, నా కొడుకు నడక రాలేదు పక్కింటో నడుస్తున్నాడు అంటే ఆ రోజు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆ బాధ నా తల్లి తండ్రి పడ్డారు. నా ముందర ఉన్నటువంటి అనేక మంది డాక్టర్లు, మా సోదరులు, మా జూనియర్లు నడుస్తూ పోతున్నారు, కానీ నేను నడవలేకపోయినాను. ఈ రోజుకు నా మోకాల పైన 56 కుట్లు ఉన్నాయి ఈ రోజు కూడా, కానీ రోజుకు 5 కిలోమీటర్లు వాకింగ్ చేస్తున్నాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బాబాలు, అంతరాలు, తంత్రాలు, మంత్రాలు, నాణ్యాలు, రాగ్యాలు ఇవన్నీ కానే కాదు. ఇది కేవలం వైద్యంతో మాత్రమే సాధ్యం. పల్లెల్ని నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే పల్లెల్లో ఎక్కువ నాటు వైద్యాలు జరుగుతున్నాయి. ఈ రోజు మేము అనేక ఇంటర్వ్యూలో చెప్తుంటాం, మీకు ఏదైనా వెన్ను నొప్పి, కీలు నొప్పి, మడు నొప్పి, మోకాలు నొప్పి, భుజం నొప్పి, సయాటికా ఏ నొప్పులు వచ్చినా కూడా వెంటనే వెళ్ళి డాక్టర్స్ ని కలవండి. అది చిన్న డాక్టరా పెద్ద డాక్టరా కాదు, మెడికల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి డాక్టర్స్ ని కలవండి. అది మా దగ్గర ఇంకోరి దగ్గర కాదు, డాక్టర్స్ నే కలవండి. నాటు పద్ధతులు, నాటు వైద్యాలు, ఆయిల్ వేయడము, తోమడము, తొక్కించుకోవడము, ఇవన్నీ మాలి చేపించడం, ఇలాంటి నాటు పద్ధతులు పోయి మీ ప్రాణాల వరకు కొని తెచ్చుకొని చివరికి డాక్టర్ దగ్గరికి వచ్చిన డాక్టర్లు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అందువల్ల ఈ రోజు దయచేసి నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, రోగం వచ్చినప్పుడే, నొప్పి వచ్చినప్పుడే డాక్టర్లను కలవండి. అది 10 రూపాయల డాక్టరా 10,000 డాక్టరా మీరు ఎక్కడికైనా వెళ్ళండి. నేను నా దగ్గరకు వస్తే నేను చూస్తాను. నేను రమ్మనైతే బతిమాలను, బతిమాలితే వ్యాపారం అవుతుంది, గుర్తుంచు పెట్టుకోండి. నేను ఏ పేషెంట్ కూడా బతిమాలను, ఎందుకంటే ఆకలి ఉన్నోడు అమ్మ దగ్గరికి పరిగెడతాడు, పాలు దప్పికైతే దూడ తల్లి దగ్గర పరిగెడుతుంది. నేను ఈ రోజు వచ్చినది అవగాహన కార్యక్రమం కోసమే కానీ వ్యాపారం కోసం కాదు. ఎందుకంటే వైద్యంతో వ్యాపారం చేయకూడదు, రక్తంతో వ్యాపారం చేయకూడదు. ఎందుకంటే నేను చూడని రక్తం కాదు, నేను చూడని యముడు కాదు, నేను చూడని శనీశ్వరుడు కాదు. 22 ఏళ్ల వయసులో నెలకు 7 లక్షల రూపాయలు సంపాదించాను. 32 ఏళ్ల వయసులో నడి రోడ్డు మీద కూర్చున్నాను. రోడ్డు మీద నుంచి వచ్చిన నాకు ఇంకా జీవితంలో చూసేది ఏముంటుంది? మంచి చెడ్డ మాత్రమే చూడాలి. ఈ రోజు వైద్యం వ్యాపారం అయిపోయింది. ఈ రోజు నా ట్రీట్మెంట్ కోసం మా తండ్రి గారు దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ రోజు ఉన్నది కాబట్టి ఖర్చు పెట్టాం. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అన్నిటికీ ఆరోగ్యశ్రీలు లేవు. ఈ రోజు నేను చూసినటువంటిది ఫిజియోథెరపీ ఫీల్డ్, నా ఫీల్డ్. ఈ రోజు మా ఫీల్డ్ లో ఒక రోజు ట్రీట్మెంట్ తీసుకుంటే మా జూనియర్లు, ఈ రోజు నేను నాకున్నటువంటి క్వాలిఫికేషన్ కూడా చెప్తాను,
అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొట్టమొదటి ఫిజియోథెరపీ వైద్య విద్యలో మొట్టమొదటిగా పాస్ అయ్యి గవర్నర్ చేత్తో గోల్డ్ మెడల్ తీసుకొని 372 మెడికల్ కాలేజీలో చదువుకొని 2007లో బయటికి పోయిన ఏకైక వ్యక్తి నేను ఒక్కనే. ఈ రోజు కూడా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ రోజు ఉన్నటువంటి మొత్తం ఫిజియోథెరపీ డాక్టర్లు, అది ఉరవకొండ కావచ్చు, కళ్యాణదుర్గం కావచ్చు, రాయదుర్గం కావచ్చు, మడకశిర కావచ్చు, హిందూపురం కావచ్చు, 199 మంది నా జూనియర్లే, నా వెనకాల చదువుకున్న వాళ్ళే. ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదించినా నాకు ఆనందం లేదు. ఎందుకంటే నడు రోడ్డు మీద బికారిగా కూర్చున్నప్పుడు ఎవడు నా దగ్గర రాలేదు. ఏం చేసుకోవాలి డబ్బు, ఎవరికి ఇవ్వాలి డబ్బు? ఆ రోజు అనిపించింది మా నాన్న చేతులతో ఎత్తుకొని పోయినాడు. సన్నప్పుడు పిల్లప్పుడు మా నాన్న ఎట్లా నడిపించినాడో తిరిగి నన్ను నడిపించినాడు. వీల్ చైర్ లో 3 ఏళ్ళు ఉన్నాను, మంచం పైన 10 నెలలు ఉన్నాను. 10 నెలల తర్వాత కిందకి అడుగు పెడితే 10 మందికి మంచి చేయమని మా తండ్రి చెప్పినాడు కాబట్టి 10 రూపాయలు పెట్టాను తప్ప ఇదేదో వ్యాపారం కోసమో ఇంకోటి కోసమో నాకు అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పెట్టి 4వ సంవత్సరం, 1 నెల పెట్టచ్చు, 2 నెలలు పెట్టచ్చు. ఇంకో కొంతమందికి అడగచ్చు, సార్ 10 రూపాయలు పెట్టి ఏమన్నా ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ స్కాన్ల మీద ఏమన్నా బిల్లు వేస్తారా 10,000 అని. ఈ రోజు వరకు కూడా నేను ఒక్క ప్రభుత్వ ఆసుపత్రికి తప్ప బయటికి ఎక్కడికి నేను గాని మా స్టాఫ్ గాని ఎవరు కూడా బయటికి పంపించము కూడా. మీరు డబ్బున్న వాళ్ళైతే బయటికి వెళ్ళొచ్చు, వాళ్ళు మిగతా వాళ్ళకు ఇప్పుడు కూడా ఈ మెడికల్ క్యాంపులో నేను ఎవరికైనా ఎక్స్రే రాయాలంటే ప్రభుత్వ ఆసుపత్రికే పంపిస్తాను తప్ప బయటికి పంపను. మీరు కూడా నన్ను అడగకూడదు దయచేసి. ఎందుకంటే వ్యాపారమే చేయాలనుకుంటే ఇక్కడ రావాల్సిన పని లేదు, ఏసీ గదుల్లో కూర్చుంటే చాలు, ఎండకు రావాల్సిన పని లేదు. అందుకు దయచేసి ఇలాంటి కార్యక్రమాల్ని సుమన్ టీవీ, రైతు టీవీ, ఈ కంపెనీల ఆధ్వర్యంలో రెజోనియా కంపెనీకి సంబంధించి వీళ్ళు చక్కని ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారు. మీకున్నటువంటి ఏమన్నా కానీ ఇబ్బందులు ఉంటే నిదానంగా ఒక్కొక్కరు చూపించుకోండి, తొందరపడద్దండి. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాతే నేను ఈ ఊరు నుంచి బయలుదేరుతాను. అది రాత్రి అయినా అర్ధరాత్రి అయినా నాకు ఆ ఓపిక ఉంది. వైద్యం అంటేనే గుర్తు పెట్టుకోండి ఓపిక. నేను నడవడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు నడిచినాను కాబట్టే అనేక జిల్లాల్లో అనేక చోట్ల నేను తిరగలుగుతున్నాను. ఎందుకంటే నా వెనకాల ఇంతమంది బలం ఉంది కాబట్టి. కానీ నిజమైన బలం ఏంటంటే ఇక్కడ 10 మంది కూర్చున్నా, ముందర మీరు 100 మంది కూర్చున్నారు చూడండి, మీరు నాకు నిజమైన బలం. ఎందుకంటే వీళ్ళు కేవలం డబ్బు మాత్రమే పెడతారు, కానీ మానసికంగా శాసించేది మీరు మాత్రమే. ఎందుకంటే పెద్దలు వాజ్పేయి గారు చెప్పారు, విద్య వైద్యం ఒక్కటి ఇవ్వగలిగితే మిగతావి ఏవి రైతులకు కానీ ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు రైతుల పరిస్థితి నాకు తెలుసు. ఎందుకంటే పక్కనే కబూర్లో మాకు కూడా పొలాలు ఉన్నాయి, మా తండ్రి గారివి ఈ మండలానికి సంబంధించి. రేయనక పగలనక ఎండనక వాననక దుమ్మనక దుప్పనక పురుగనక పుట్టనక కోడి కూతకో ఏదైనా నాగలెత్తి పొలం చేరి ఇంటి చేరి ఒళ్ళు హూలమై చేసుకునే వ్యక్తి ఎవరన్నారంటే అది ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచ చరిత్రలో ఒక రైతుకు మాత్రమే ఉంది. అటువంటి రైతులకు ఈ రోజు వెన్ను నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ తగ్గించే కెపాసిటీ, క్యాలిబర్, కాంటాక్ట్ నాకున్నాయి. మీకు ఓపికగా చూపించుకునే కెపాసిటీ మీకుంటే రండి అని చెప్తే నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అందువల్ల దయచేసి ఇలాంటి మెడికల్ శిబిరాలని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మా సీనియర్ నాయకులైనటువంటి ఆంధ్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ పెద్దలు సీనపన్న గారికి, కేశవన్న గారికి, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి వారికి, మిగతా అన్ని పార్టీలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.